నీలగిరి హిల్స్, వెల్లింగ్టన్. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన అన్బుమని బ్యాగ్ ఇంట్లో పెట్టి స్కూల్ యూనిఫామ్ కూడా మార్చుకోకుండా సాక్స్ ప్యాకెట్ తీసుకొని అమ్మడానికి బయలుదేరాడు. రాత్రి 8 అయింది. 2 ప్యాకెట్స్ కూడా సరిగ్గా అమ్ముడుపోలేదు. అన్బుమన్కి చాలా ఆకలిగా ఉంది. సాక్స్ అన్నీ అమ్మితే గాని రేపు ఎగ్జామ్ ఫీజు కట్టలేడు. మధ్యాహ్నం కూడా సరిగ్గా తినకపోవడం వలన కళ్ళు తిరుగుతున్నాయి. ఎదురుగా ఓ ఇల్లు కనిపించింది. కనీసం ఓ బ్రెడ్ ముక్కని అడుగుదామని డోర్ బెల్ కొట్టాడు. ఓ అందమైన 16 ఏళ్ల అమ్మాయి డోర్ ఓపెన్ చేసింది. అడగడానికి సిగ్గా అనిపించి బ్రెడ్కి బదులు మంచినీళ్ళు అడిగాడు అన్బు. ఆ అమ్మాయికి అన్బుమని ఫేసు బాగా నీరసంగా అనిపించింది. బాగా ఆకలితో ఉన్నాడని అర్థమై ఓ గ్లాస్ వేడి పాలిచ్చింది. ఊదుకుంటూ గ్లాస్ మొత్తం తాగేశాక అన్బుమని, నేనెంత ఇవ్వాలండి అని అడిగాడు. నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు, అమ్మ చెప్పింది కైండ్నెస్ కి ఎలాంటి పేమెంట్ తీసుకోకూడదు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి అన్బుమని వచ్చేశాడు. కాస్త ఓపికొచ్చింది. దేవుడి మీద, దయ మీద మరింత నమ్మకం కూడా వచ్చింది. కొన్ని ఇయర్స్ తర్వాత అన్బుకి హెల్ప్ చేసిన అమ్మాయికి ఏదో తెలియని ఒక డిసీజ్ వచ్చింది. లోకల్ డాక్టర్స్ చెన్నై వెళ్ళమని చెప్పారు. వాళ్ళ నాన్నతో కలిసి చెన్నై హాస్పిటల్లో జాయిన్ అయింది. వెల్లింగ్టన్ నుంచి ఒక పేషెంట్ వచ్చింది అని తెలియగానే ఒక యంగ్ డాక్టర్ ఆ కేసు టేకప్ చేసి తన మీద స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కొన్ని వీక్స్ తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రగుల్ తనకి కంప్లీట్ గా క్యూర్ అయింది. బిల్లు చాలా అయి ఉంటుందమ్మా, నేను వెల్లింగ్టన్ వెళ్లి మన ఇల్లు అమ్మేసి వస్తా అని వాళ్ళ నాన్న అన్నాడు. నర్స్ వచ్చి బిల్ అని ఒక ఎన్వలప్ ఇచ్చింది. భయపడుతూనే ఆ ఎన్వలప్ ఓపెన్ చేసింది. ఒక్కసారిగా సర్ప్రైజ్ అయింది. అందులో ఇలా రాసింది, 1 గ్లాసు వేడి పాలతో బిల్లు మొత్తం ఎప్పుడో పే చేశారు. ఇట్లు డాక్టర్ అన్బుమని. ఆనంద బాష్పాలతో ఎన్వలప్ మొత్తం తడిసిపోయింది. కిటికీలోంచి ఆకాశం వైపు చూస్తూ ఇలా అంది, థ్యాంక్ యూ గాడ్, నీ ప్రేమ మనుషుల హృదయాల్లోకి, చేతిల్లోకి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని అలాగే వెళ్ళనివ్వు.